హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లోకి వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన కూరగాయలన్నీ సిద్ధం చేసుకున్నా. మన దగ్గర ఉన్న ఏ వెజిటబుల్ అయినా యూజ్ చేయొచ్చండి. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ మాత్రం యూజ్ చేస్తున్నా. బీన్స్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా, క్యారెట్, పుదీనా, పచ్చిబఠానీ, పెరుగు, నానబెట్టుకున్న బియ్యం, ఆలుగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయ, హోల్ గరం మసాలా, అలాగే నెయ్యి. అలాగే ఇక్కడ బియ్యానికి ఎసరు పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ వెజిటబుల్ ఫ్రై చేయడానికి నెయ్యి వేసి గిన్నె పెట్టుకున్నాం. ఎసరు మసలడానికి వస్తుందండి. ఇందులో హోల్ గరం మసాలా, పుదీనా అవి వేద్దాం. పుదీనా, కొత్తిమీర వేసినాం కదండి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేద్దాం. అలాగే కొన్ని ఉల్లాకులు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు. ఇటు కూడా నెయ్యి ఫ్రై అయిందండి. ఇటు వెజిటబుల్స్ వేయించుకుందాం. ముందుగా క్యారెట్, సాల్ట్, అలాగే కొంచెం నెయ్యి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇక్కడ ఎసరు వచ్చిందండి. కొంచెం నిమ్మకాయ వండుకుందాం. నిమ్మకాయ ఎందుకంటే అన్నము పొడి పొడి అవుతుంది మంచిగా. క్యారెట్, ఉల్లిపాయలు ఫ్రై అయ్యండి. పచ్చిమిరపకాయలు, అలాగే బీన్స్. ఎసరు వచ్చింది కదా అండి. ఇప్పుడు అర్ధగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ రైస్ ఆ ఎసట్లో వేద్దాం. అన్నీ ఫ్రై అయినండి. ఆలుగడ్డలు, అలాగే క్యాప్సికమ్, టమాటా, అవి కూడా అన్నీ ఒకసారి మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఈ రైస్ని 70% ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత నీళ్ళు తీసేసి బిర్యానీ దమ్ పెట్టుకుందాం. పుదీనా, కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, అలాగే పచ్చిబఠానీ. ఇది మార్కెట్లో దొరికే కలర్ వేసిన పచ్చిబఠానీ కాదండి. చిక్కుడుకాయలు బఠానీ వంచుకున్న బఠానీ అండి. మార్కెట్లో కలర్ వేసిన ప్యాకెట్లలో బఠానీ వాడొద్దండి, అది మంచిది కాదు హెల్త్కి. ఇది బఠానీ ఒలుచుకున్న బఠానీ అండి. ఈ వెజిటబుల్కి తగినంత ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు అన్ని ముక్కలు ఫ్రై అయినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. కూరగాయలకు సరిపడినంత అల్లం పేస్ట్. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వాటర్ దిద్దాం. ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయినాయండి. కొంచెం కారం వేసుకుందాం. పిల్లలు లంచ్ బాక్స్లో కదండి, పిల్లలు తినదు కదా, అందుకే కొంచెమే కారం వేసినాం. అన్ని ముక్కలు కూడా ఫ్రై అయినాయండి. ఉప్పు కారం అన్నీ పట్టినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. ఇది కొనుకొచ్చిన పెరుగు కాదండి, బర్రె పెరుగు. ఒక చెంచా పెరుగు కూడా మంచిగా ముక్కలు పెట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కలర్ కోసం అండి, అంతే. ఇప్పుడు బిర్యానీ మీద దమ్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకున్నాం కదండి. ఇప్పుడు వేయించుకున్న కూరగాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక లేయర్ రైస్ వేసినాం కదండి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం అండి. ఇప్పుడు మళ్ళీ ఆయనతో ఒక లేయర్ రైస్ వేసుకుందాం. ఆయనతో రైస్ లేయర్ వేసుకున్నాం కదండి. మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి. ఇప్పుడు ఈ రైస్ తీసుకొని దమ్ 15 నిమిషాలు దమ్ పెట్టుకుందాం, సరిపోతుంది. రైతా వేసుకుందామండి. ఇప్పుడు బిర్యానీలకు రైతా కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాం అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, పెరుగు కూడా మంచిగా గిల్ల కొట్టుకొని పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం. తగినన్ని వాటరు, అలాగే అన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర. రైతా రెడీ అయిందండి. ఇక బిర్యానీ అయితే లంచ్ బాక్స్. బిర్యానీ అయిందో లేదో చూద్దామండి. అయిందండి బిర్యానీ. మంచిగా పొడి మంచిగా బిర్యానీ మంచిగా అయిందండి. ఇప్పుడు బాక్స్ పెట్టుకుందాం.
ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే క్షమించండి.